నమస్తే, నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువు గారు, మకర రాశి వారికి మే నెలలో చూసుకున్నట్టయితే గనక గోచారం ప్రకారం అసలు వీరికి ఏ విధంగా ఉంటుందంటారు? దాంతో పాటుగా వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, ఏ ఏ పనులు ముఖ్యంగా ఈ నెలలో చేసుకోవచ్చు అంటారు? మీరు అన్నట్టుగా మకర రాశి వారికి మనం చెప్పుకుంటున్నట్టు ప్రతి రాశి వారికి ఈ మే నెలలో వచ్చేటప్పటికి మకర రాశి వారికి చాలా మంచి కాలం అని చెప్పాలి. మకర రాశి వారికి ఈ మే నెలలో అనేక విధాల కూడాను అభివృద్ధి మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు ఈ మే నెలలో చేయొచ్చు. ఈ మే నెలలో చేయడం వల్ల తప్పకుండా వివాహం అయి తీరుతుంది. అంటే సంవత్సరం అంతా కూడా ఒడిదుడుకులు ఇబ్బందులు ఉన్నాయంటే మనం ప్రారంభం చేసిన సమయం శుభ సమయం కాబట్టి ఆ చేసిన సమయాన్ని బట్టి వెంటనే కానీ లేదా వెనక ముందు కానీ వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. వివాహం కాక ఆలస్యంగా చాలా వయసు మీద పడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మే నెలలో అయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఈ మే నెలలో ఏదైనా ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లోనే కాకుండా ఇంకా అప్పు చేసైనా కూడా ఇల్లు కొనుక్కోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే బాగలేదు, కానీ మే నెలలో మాత్రం వీళ్లకు అమోఘమైనటువంటి యోగ కాలం అని చెప్పాలి. యోగ మాసం, యోగమైనటువంటి జీవితం అని కూడా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి మే నెలలో కొత్తగా ఇల్లు కొనాలనుకుంటే ప్రశాంతంగా ప్రారంభం చేసుకోండి, కొనండి, కలిసి వస్తుంది. లేదు స్థలం కొనాలనుకున్నా కొనండి, కలిసే వస్తుంది. లేదు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పొలాలు కొనాలనుకున్నా కొనండి, కలిసి వస్తుంది కూడాను. అలాగే ఇందులో భాగంగా మనం ఏదైనా సరే తీసుకునేటప్పుడు అది చూసుకొని చూపించుకొని తీసుకోవాలి. మళ్ళీ అది వాస్తు బాగలేకపోతే స్వామి చెప్పారు మేము తీసుకున్నాం మాకు మళ్ళీ కలిసి రాలేదని అంటే బాగోదు. ఎందుకంటే తీసుకునేది కూడా బాగుండాలిగా. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అమ్మాయిని చూడకుండా పెళ్లి చేసుకోలేంగా, తాళి కట్టలేంగా. అమ్మాయి ఎట్టుంది, ముఖం ఉందా లేదా, అసలు ముక్కు ఉందా లేదా, ముఖం ఉందా లేదా, లేదా పండ్లు ఉన్నాయా లేవా, వరి ముద్ద మెల్లకన్నా లేకపోతే గుడ్డి పిల్లనా ఏమిటి చూడాలి కదా. చూస్తే కానీ పోనీలే అమ్మాయి నల్లగా ఉన్నా కళ ఉండాలి. కళ అంటే నవ్వుతూ ఉండాలి, నీలాగా నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉంటే అదొక పాజిటివ్, అదొక పాజిటివ్. అంటే అమ్మాయి నవ్వుతూ ఎలా ఉందో ఆ ఇల్లు కూడా ఆనంద నిలయం అంటారు. ఏమంటారు? అమ్మాయిని చేసుకోవడమే అదృష్టం. ఎందుకంటే మన జీవితం బాగుపడుతుంది, శుభప్రదంగా ఉంటుంది, కుటుంబం అంతా కూడా సంతోషంగా అభివృద్ధి చెందుతుంది అని 100% నమ్మకం. తెల్లగా ఉన్నా కూడా ముచ్చుమొహం ఉండిందనుకో సంసారం అంతా నాశనమే, సంసారం అంతా నాశనమే, కొంప కొల్లేరైపోతుంది. అట్లాగా మనం ఏదైనా సరే చేసేటప్పుడు మనం చేయాలనుకున్నప్పుడు గుడ్డిగా చెప్పారు కదా బాగుందని చేసేయకూడదు. అందులో కూడా మనం చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలంటే నష్టపోకూడదు. నష్టపోయిన తర్వాత ఏమీ చేయలేం. చేతులు కాలిన తర్వాత కాలిందే కానీ ఎన్ని ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. మనము కాలకుండా ఉండడానికి ముందు చూసుకోవాలి. అట్లాగా ఈ రాశి వారికి ఈ మాసంలో మంచి యోగమైన మాసమే మే నెల. ఏది చేసినా కలిసే వస్తుంది. దాంతోపాటు కూడా ఇంకా కాస్త మనం చూసుకొని నడుచుకున్నామనుకో ఇంకా తిరిగే లేదు. సపోజు ట్రావెల్స్ బిజినెస్ చేసేవాళ్ళు అనుకోవచ్చు, లేదంటే సొంతంగా వాహనాలు వాడుకునే వాళ్ళు ఇంట్లో అంటే ఇంటికంటే వాళ్ళు ఓన్గా వాడుకునే వాహనం అనుకోవచ్చు. అది బైకు లేకపోతే కారు లేకపోతే ఏదైనా సరే లారీ బస్సు అనుకోవచ్చు. అది ఏదైనా సరే ఈ నెలలో కొంటే కలిసే వస్తుంది మే నెలలో. మామూలుగా మిగతా సమయాల్లో కొన్నట్టయితే నష్టపోయే అవకాశం కూడా ఎక్కువే ఉంది. నష్టపోవడం అంటే ఆర్థికంగా నష్టపోవడం, ప్రమాదాల రీత్యా కూడా ప్రాణ నష్టాలను కూడా కోల్పోవడం అనే సమస్య ఉంటుంది. అందుకనేసి అట్లా కాకుండా ఈ మే నెలలో
సొంతంగా వాడుకోవడానికైనా తెచ్చుకున్నా కలిసే వస్తుంది. ఈరోజు ఆ వాహనం కొనడం వల్ల ఒక బైక్ కొన్నారనుకోండి, అది కలిసి రావడం వల్ల రేపు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇంకొక ఈ బైక్ కలిసి రావడం వల్ల కారు కొనుక్కునే స్థాయి కూడా ఎదుగుతాం. అవును. అదే మనము బెడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటాం కదా. గొడ్డు అంటే వాహనం. గొడ్డు అంటే ఇప్పుడు నంది అనుకుందాం. నంది అంటే ఏమిటి? శివుడికి వాహనం. అవును. అదే బైకు మనకు వాహనం, అప్పుడు మనమే శివుడు. అంతే కదా. అది చక్కగా అది నంది. అంటే ఆ విధంగా కలిసి వస్తుంది. ఆ బైక్ కొన్న దానివల్ల మనకు కలిసి రావడం వల్ల మనం కొద్ది రోజులకి అభివృద్ధి చెంది ఇంకొక కారు కొనే స్థాయికి ఎదిగిపోతాం అన్నమాట. ఇట్లా కలిసి వచ్చే మాసం అనేది, కలిసి వచ్చే కాలం అంటే నడిసి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టుగా ప్రతిదీ కూడా కలిసే వస్తుంది. ఈ మాసంలో వాహనాలు కొనే అవకాశం ఉంది. నూతన వాహనం, గృహయోగం ఉంది, నూతన గృహయోగము ఉంది, నూతన వస్తు యోగము ఉంది. ఇలాగే ప్రతి చెప్పుకుంటూ పోతుంటే ఈ మాసంలో చేసింది జీవితాంతం కలిసి వస్తుంది. ఈ మాసంలో మనము నగలే కొన్నాం అనుకుందాం, అవి మనకు కలిసి వస్తాయి. అవును. అనే విధాల. అదే కలిసి రాని మాసం కొన్నాం అనుకోండి, నగలు బంగారమే, దానికోసం ఓ దొంగ పుడతాడు. దొంగ పుడతా అంటే వాళ్ళు పుట్టే ఉంటాడు, వాళ్ళు బుద్ధి పుడుతుంది, ఓ ఇది కొట్టేయాలి అని చెప్పేసి. అంటే ఇప్పుడు పొరపాటున మనం ఏదైనా నగలు మెల్ల వేసుకొని వెళ్ళి ఈ మధ్యన చైన్ స్నాచింగ్ ఎక్కువ చూస్తున్నాం. సో ఇలా జరిగే వాటిలో కూడా కోస్త ఇది కూడా ఉండొచ్చు అంటారా? అనుకూలమైన రోజు చూసుకోకుండా కొనడం వల్ల. ఓకే. మనం కొన్న టైం బాగలేకపోవడం, మనం తీసుకున్న సమయాలు బాగలేకపోవడం వల్ల ఏ రోజైనా సరే అవి దొంగల పాలైపోతాయి. లేదనుకోండి మనమే వాటిని ఎక్కడన్నా పెట్టి మర్చిపోవడం, పోగొట్టుకోవడము. అక్కడ దాకా ఎందుకండి, బంగారం నగల దాకా ఎందుకు? మనం చెప్పులే కొన్నామనుకోండి, జత చెప్పులు, ఆ కొన్నాడివి మంచి రోజు కొన్నామనుకో, వాటిపైన మనం తిరుగుతూ ఉంటే పోయిన పనుల్లో అవుతూ ఉంటుంది, ఎక్కడ పోతే ఆ పని అవుతూ ఉంటుంది. అది శుభప్రదం, అంటే మనకు కార్య సాధన అంటారు దాన్ని. లేదు ఆ చెప్పులు కొన్నామనుకోండి, ఆ చెప్పులు మనం తిరగడం కాదు, అవి మన కాళ్ళు గరుస్తూ ఉంటాయి, అంటే మన కాళ్ళు కొరుకుతూ ఉంటాయి, పూళ్ళు అవుతూ ఉంటాయి, అంటే అది మనకు కలిసి రాలేదు అని అర్థం. ఇంకా కూడా చెప్పాలంటే ఆ చెప్పుల్ని అక్కడ గుడి దగ్గర లేకపోతే ఎక్కడన్నా ఇంటి బయట వదిలి లోపలికి వెళ్ళామనుకో, మనం వచ్చేటప్పటికి ఆ కుక్కలు వాటిని చూసాయనుకోండి, అందరి ఉంటాయి, మన చెప్పులు మాత్రమే కుక్కలు ఎత్తుకొని పోతాయి. కుక్కలు ఎత్తుకుపోయి వాటిని కొరికి పెట్టేసి అంత చీల్చి చెండాడేస్తాయి. టైం బాబు, టైం ఇట్లుంటుంది అనమాట. నిజంగా గురుగారు, నిత్య జీవితంలో సింపుల్ ఎగ్జాంపులేషన్స్ మన లైఫ్ లో ప్రతిదీ జరిగే ప్రతి చిన్న విషయాన్ని చూపిస్తే చాలా చక్కగా వాస్తవం ఇది. లేదనుకోండి గుడికి వెళ్ళాము, గుడిలో వదిలిపెట్టి దేవుడికి దర్శనానికి వెళ్ళాము, అక్కడ కుక్కలు ఉండవు కానీ దొంగలు ఉంటారు. వాడు దర్శనానికి వచ్చినట్టే ఉంటాడు, వాడి బుద్ధి మన చెప్పుల పైనే పడుతుంది. అక్కడ ఎన్నో వందల చెప్పులు ఉంటాయి కానీ మన చెప్పులు మాత్రమే వేసుకొని వెళ్ళిపోతాడు వాడు. మనం వచ్చి తారాడుకోవాలి, ఏంటి నా చెప్పులే అని చెప్పేసి. ఇట్లా ఏంటంటే కలిసి వచ్చే మాసంలో కొంటే ప్రతిదీ కలిసే వస్తుంది. కలిసి రానప్పుడు కొన్నామంటే అది ఏదైనా సరే పాడైపోతుంది, ఏదైనా పాడైపోతుంది, మర్చిపోవాల్సిందే దాన్ని. లేదా దాన్ని ఉంచుకున్నామంటే మనకే నష్టం జరుగుతూనే ఉంటుంది. అందుకనేసి అలా ఒక్కొక్క వారికి ఒక్కొక్క మాసంలో కలిసి రావడాలు, కలిసి రాకపోవడాలు. అట్లాగా ఈ మే నెలలో మాత్రం మకర రాశి వారికి చక్కగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువ. అంతేకాకుండా శుభవార్తలు అంటే పెళ్ళి కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటితో పాటు ఇంకా సంతాన శుభవార్తలు వినే అవకాశము ఉంది. ఇట్లా అనేక విషయాలలో కూడా మకర రాశి వాళ్ళకి అనువైనటువంటి కాలము, చక్కటి మాసము. ఏ పనైనా కూడా ఈ మే నెలలో ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా కూడా వీళ్ళకి బాగుండడం కోసం ఇదే కాకుండా ఈ నెలే కాకుండా తర్వాత కూడా బాగుండాలి అని అనుకుంటే ఈ మకర రాశి వాళ్ళు శివుడికైనా సరే, లేదంటే నవగ్రహాలలో పడవర ముఖంగా ఉన్నటువంటి శనేశ్వరుడికైనా సరే ఒక 1/2 లీటరు పాలు తీసుకొని ఒక రాగి చెమ్ములో కానీ లేదంటే వెండి చెమ్ములో అయినా సరే
లేదా ఇత్తడి చెమ్ములు అయినా సరే, కంచు చెమ్ములు అయినా సరే, పాలు వేసుకొని అందులో ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ నువ్వులు వేసి కలిపి, నువ్వులు పాలు కలిపి అభిషేకం చేయాలి. శనేశ్వరుడికైనా లేదంటే శివుడికైనా, వీళ్ళిద్దరిలో అది పూజారి చేత అయినా చేయించవచ్చు, లేదంటే వీళ్ళే స్వయంగా చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలు. మనసు ప్రశాంతంగా ఉంటుంది, అన్ని పనులు కూడా నెరవేరుతాయి, అన్నీ కూడా కలిసి వస్తాయి. శత్రువులు వినాశనం అయిపోతారు. అంటే శత్రువులు వాళ్ళ కష్టాలు వాళ్ళకు సరిపోవు, ఇంకా వీళ్ళపైన దృష్టి పెట్టే అంత అవకాశం ఉండదు. అట్లాగా వాళ్ళ కష్టాల్లో వాళ్ళే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళ దాకా ఆలోచన రాదనమాట. అందువల్ల వీళ్ళకు ఏ దృష్టి దోషము ఉండదు, ఆరోగ్యపరంగా ముఖ్యంగా బాగుంటుంది. ఒక మాట చెప్పాలంటే పాలు అనేది మనసుకు సంబంధించినవి. మనము మనసు ప్రశాంతతగా ఉండడానికి, మనశ్శాంతిగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి పూర్తిగా ఉపయోగపడతాయి పాలు. నువ్వులు కలిపి ఉండడం వల్ల అష్టదరిద్రం కానీ, అలాగే అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలేనాటి శని కానీ, ఏ పీడలైనా సరే ప్రక్షాళన అంటే వదిలిపోతాయి. ఇవి పీడించవు, బాధించవు. అలాగే మనకు సర్వ విధాల కూడా కలిసి వస్తుంది. కలిసి రావడం కోసమే ఈ పాలు నువ్వులు కలిపి శనివారం చేసుకుంటూ వెళ్తే చక్కగా కలిసి వస్తుంది. అన్ని విషయాలలో కూడా అభివృద్ధి చెందుతారు. ఈ రాశి వాళ్ళు స్థిరపడతారు, బాగుపడతారు కూడా. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా అసలు పరిహారాల విషయానికి వస్తే పరిహారాలు ఏది చేయడం ద్వారా ఎటువంటి కష్టాల నుంచి నివృత్తి పొందొచ్చు అనేది చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను. ధన్యవాదాలు గురువు గారు. సర్వే జన సుఖినో భవంతు.